కమింగ్ టు బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, హెచ్యుఎల్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ప్రారంభం కాగా ఓఎన్జీసీ, టాటా స్టీల్, హిందాల్కో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాల్టి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ఏంటి మార్కెట్లో ప్రస్తుతం నర్వస్నెస్ కనపడతా ఉంది? వింటున్న వార్తలు బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక మంచి కరెక్షన్ వస్తుందనిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం అంటారు? కరెక్షన్ రావడం అనేది ఒక్కోసారి మంచిదేనండి. సర్ఫ్ ఎక్సెల్ కి కనుక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్లు మరక కూడా మంచిదే అని ఒకే రకంగా పెరుగుతూ ఆకాశానికి అంటుకునే అవకాశం ఏ దేశంలో ఇప్పుడు జరగదు. కాబట్టి తగ్గుతానే ఉంటాయి. పైగా ఇప్పుడు ఏంటంటే మొత్తం కామెంటరీ అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా మాన్యం రాబోతుంది. అంటే ప్రధానంగా అమెరికాలో మాన్యం గ్యారంటీగా రాబోతుంది తెలుస్తుంది. అందువల్ల అమెరికాలో కనుక మాన్యం వస్తే ఫైనాన్షియల్ మార్కెట్స్ అక్రాస్ ద వరల్డ్ ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి ఇండియా కూడా ఇంపాక్ట్ అవుతుంది. కాకపోతే ఆ ఇంపాక్ట్ నుంచి కోలుకుని మళ్ళీ పెరుగు పుంజుకునే అవకాశం ఎవరికి ఎక్కువ ఉందని ఇండియాకు ఉన్నంత అవకాశం ఇంకా వేరే వాళ్ళకి లేదు. అందువల్ల ప్రస్తుతం భయపడవలసిన అవసరం లేదు. ఉన్న కాస్తా కోస్తా అందుబాటులో ఉన్న డబ్బులని రెడీ చేసుకోవాలి. ఎందుకంటే రేపు కనుక ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తే అమెరికాలో, అలాగే ఇండియాలో కూడా కనుక మార్కెట్ ఎన్పిసిలో, మళ్ళీ ఇక్కడ ఇండియాలో కూడా తగ్గిస్తే రేట్లు, దాని మూలంగా ఏం జరుగుతుంది అంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గితే డిపాజిట్ లో పెట్టుకునే డబ్బులు వడ్డీ తక్కువ వస్తుంది. కాబట్టి కొద్దిగా గొప్ప ఈక్విటీ మార్కెట్కి మళ్ళీ మార్గం ఉంటుంది ఒకటి. రెండవది, ఎక్కువ మంది ఏమనుకుంటారంటే వడ్డీ రేటు తగ్గిస్తే కంపెనీలు లాభాలు పెరుగుతాయి అనుకుంటారు. అది అంత నిజం కాదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే 2007-8 టైంలో మన ప్రైవేట్ సెక్టర్ లో ఉన్న కంపెనీలు అన్ని కలిపి జీడిపిలో 7% వరకు అప్పులు తీసుకుని 7-8% అప్పులు తీసుకుని ఉండేవి. అది ఇప్పుడు చూస్తే కేవలం 1% ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? జీడిపితో పాటు కంపెనీలు కూడా పెరిగాయి, కానీ ఆ పర్సంటేజ్ 7% అన్నది తగ్గిపోయింది. అంటే అర్థం ఏంటి? ఒకటి, సొంతగా వనరులు ఏర్పడినాయి కంపెనీకి, ఒకటి అంటే లాభాలు వచ్చాయి, దాంతో చేసుకుంటున్నారు అనేది ఒకటి. రెండవది, అప్పు తీసుకునే బదులు, అంటే ఇంట్రెస్ట్ రేట్లు పెంచినప్పుడు అప్పు తీసుకునే బదులు సొంతంగా క్యాపిటల్ కన్నా తీసుకుందాం, పబ్లిక్ నుంచి తీసుకుందామని రేజ్ చేయడం మూలంగా రెండో మార్గం. అందువల్ల బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తే ఈ కార్పొరేట్ ఇండియాకి లాభాలు పెరగవు. కాకపోతే జనరల్ గా షేర్స్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది కాబట్టి గ్యారంటీగా పెరుగుతుంది. ఇప్పుడు నేను ఒకసారి ఆ స్క్రీన్ షేర్ చేసి గతంలో జరిగినటువంటి కరెక్షన్ ఒకసారి చూపిస్తాను. ఇన్వెస్టర్లు ఎందుకు మనోధైర్యం కోల్పోకూడదో చూపించడానికి వీలుగా. మీరు స్క్రీన్ మీద చూపిస్తుందే కనుక చూస్తుంటే 2018 అంటే 2010 నుంచి కాదు, 2018 నుంచి 24 వరకు చూస్తే దాదాపుగా 10 సార్లు మార్కెట్లు డామని పడిపోయినట్టుగా కనపడుతుంది. అంటే అర్థం ఏంటి? పడిన ప్రతిసారి మళ్ళీ తర్వాత పుంజుకుంటూనే ఉంది. అన్నిటికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కోవిడ్ సమయంలో విపరీతంగా పడిపోతే కూడా ఆ తర్వాత పుంజుకుని ఆగిందా? అంతకు ముందు ఉన్న దానికన్నా ఎన్నో రెట్లు పెరిగి ఇప్పుడు దాదాపుగా తారాస్థాయికి చేరుకుంది. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కరెక్షన్ వచ్చిన తర్వాత కంపెనీలకు లాభాలు, బిజినెస్ లో దెబ్బతినే పరిస్థితి వస్తే కనుక పెరగడం కష్టం. కానీ ఇప్పుడు ఇండియాలో ఆ పరిస్థితి లేదు. మార్కెట్ లో కరెక్షన్ వస్తుంది, కంపెనీలో కరెక్షన్ కాదు. కంపెనీల షేర్ ప్రైస్ లో కరెక్షన్ రావచ్చు, కంపెనీల బిజినెస్ లో దెబ్బతినే అవకాశం లేదు. కొద్దిగా తగ్గితే అంతే. అందువల్ల భయపడవలసిన అవసరం లేనే లేదు. ఖచ్చితంగా మార్కెట్ బాగుంటుంది. మరి లాంగ్ రన్ లో ఇటువంటి కరెక్షన్స్, ఆ తర్వాత రికవరీలు, మళ్ళీ తిరిగి ర్యాలీలు చాలాసార్లు చూసాం కదా. ఈసారి ఏమన్నా భిన్నంగా ఉండే అవకాశం ఉందంటారా? ఉందా లేదా అని చూడాలంటే కోవిడ్ కన్నా ఉత్పాతం ఇండియాకి రాదు అని మన ప్రజలందరికీ తెలుసు, ఇండస్ట్రీలందరికీ కూడా తెలుసు. అంతకన్నా ప్రమాదం ఇండియాలో ఉండదు ప్రస్తుతం. ఎందుకంటే సంవత్సరానికి కాదు, 100 ఏళ్లకు వచ్చే ప్రమాదం అది. ఇప్పుడు నేను క్విక్ గా ఏం చేస్తానంటే, ఇప్పుడు మీరు చూసినటువంటి స్క్రీన్ మీద ఉన్నటువంటి డేట్లే కనుక చూస్తే 29 అక్టోబర్ 2018 మనం కనుక ధైర్యం చేసి, అంటే మార్కెట్ పడిపోయి, మీరు అడగచ్చు మార్కెట్ పడిపోయింది మాకు ఎలా తెలుస్తుంది అంటే, మార్కెట్ బాగా పడిపోయేంత వరకు ఆగి కొద్దిగా రికవర్ అయిపోయి ఒక 2-3%, 5% పెరిగినప్పుడే కొనండి, తొందర లేదు. అలా కొనుక్కుంటే కూడా అక్టోబర్ 29 కనుక పోర్ట్ఫోలియో మనం ఎప్పుడు మన ప్రోగ్రామ్ ద్వారా చెప్తా ఉంటాం, మంచి షేర్లే కొనుక్కోండి, ఫెయిర్ వాల్యూతో పోలిస్తే గ్యాప్ ఉంటే కొనుక్కోండి, PE రేషియో 1 కన్నా తక్కువ ఉంటే ఉన్న అట్లా జాగ్రత్తగా చెప్తా ఉంటాం. అటువంటి పోర్ట్ఫోలియోని కనుక చేసుకున్నట్లయితే టాప్ 10 కంపెనీలు అన్ని కూడా కాదు, నాకు ఈ కంపెనీ అంటే ప్రేమ లేదు, టాప్ 10 కంపెనీస్ కొనుక్కుంటారని చేస్తే అప్పుడు బిల్డ్ చేసిన పోర్ట్ఫోలియో చూస్తేనేమో 27% పర్ ఇయర్ తీసుకొస్తే, అప్పటి నుంచి ఇండెక్స్ చూస్తే 16% వచ్చింది. తర్వాత మీరు అడగచ్చు పోర్ట్ఫోలియో అంటే ఎలా ఉంటుందండి అంటే, ఉదాహరణకు నేను చెప్తున్నా, 2019లో సెప్టెంబర్ 18 ఉన్న పోర్ట్ఫోలియో కనుక తీసుకుంటే 10 కంపెనీలు కొనుక్కోమని మనం టాప్ లో ఉన్నటువంటి కంపెనీలు క్లయింట్స్ అందరూ కూడా కొనుక్కోగలిగితే అందులో 3 కంపెనీలు మన నష్టాల బారిన గురి చేసినాయి.
19 లో కొనుక్కుంటే ఇప్పుడు వరకు. అయినా కూడా మనం పెట్టిన 12 లక్షలు, ఒక్కో కంపెనీలో 1,60,000 పెడితే ఇప్పుడు 42 లక్షలు. అంత డబ్బులు నేను పెట్టుకోలేనండి అంటే మీరు అమౌంట్ తగ్గించుకోవచ్చు, కంపెనీలు అవే ఉంటాయి. మీరు 1,00,000 పెట్టాలంటే 1,00,000, 10,000, 10,000 ఒక్కో కంపెనీలో పెట్టుకోవచ్చు. కాబట్టి 10 లక్షలనో 12 లక్షలనో కానీ కంగారు పడకండి. ఆ పోర్ట్ఫోలియో ఎంత పెరిగింది? 27% పెరిగింది. అప్పటి నుంచి ఇండెక్స్ చూస్తే 18%, అంటే ఇండెక్స్ కన్నా ఎక్కువ వచ్చింది. కోవిడ్ సమయంలో పీక్ కోవిడ్ టైంలో మార్చిలో కనుక మనం కొనుక్కుంటే ధైర్యం చేసి మనకి 52% వస్తే ఇండెక్స్ 30%. ఇండెక్స్ పెరిగింది, అనుమానమే లేదు, బ్రహ్మాండంగా 30% పర్ ఇయర్. కానీ మనం ఎంత పెరిగేవాళ్ళం? 52% జస్ట్ కొనుక్కుని ఉంచుకుంటే. అలాగే 22లో చూస్తే కూడా ఆ టైంలో అంటే మార్చి 7న మనం కొనుక్కుంటే పోర్ట్ఫోలియో 33% తీసుకొస్తే సంవత్సరానికి, ఇండెక్స్ ఏమో 20% ఇచ్చింది. అలాగే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా ఇలా ఇన్ని ఎగ్జాంపుల్స్ మీరు చూసిన తర్వాత చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు కూడా ధైర్యం మీ దగ్గర ఉంచుకోవాలి. తగ్గిన తర్వాత ఎక్కడ ఆగుతుందో తెలియదు కాబట్టి కొద్దిగా రికవర్ అయినాకే కొనుక్కోండి. కానీ కొనుక్కున్న తర్వాత మాత్రం ధైర్యంగా ఉండండి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, టీవీలో మాలాంటి వాళ్ళని చెప్పాను, టెక్నికల్ అనాలిసిస్ వచ్చిందని మాత్రం భయపడక్కర్లేదు. ఈ టైంలో లార్జ్ క్యాప్ షేర్లు కొనుక్కుంటే బాగుంటుందని కూడా అంటున్నారు కదా, అందులో ఏదైనా మంచి కంపెనీలు తక్కువ రేట్లో దొరుకుతున్నట్లు కనిపిస్తుందా సార్? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి బట్టి చూస్తానండి లార్జ్ క్యాప్లు గ్యారంటీగా ప్రిఫరబుల్. ఎందుకంటే మార్కెట్ లో కుదుపు వచ్చినప్పుడు బాగా పడిపోయేది మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ విపరీతంగా పడిపోతాయి. ఎక్కువ మంది స్మాల్ ఇన్వెస్టర్స్ దగ్గర, ఎక్కువ మంది దగ్గర స్మాల్ క్యాప్, మిడ్ క్యాపే ఉంటాయి. కాబట్టి కొద్దిగా మనసు స్థిమితం చేసుకుని అవి వదిలించుకుని పెద్ద కంపెనీలోకి వెళ్ళాలి. అంటే ఏ కంపెనీలోకి వెళ్ళాలండి అని అడిగితే ఒక్కొక్కరికి చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి నేను స్క్రీన్ మీద వీలైనంత వరకు ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. 50,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉండి, వర్కింగ్స్ బాగుండి, లాభాలు పెంచుకుంటూ, రేట్లు ఉండవలసిన కన్నా బాగా తక్కువలో ఉన్న షేర్లు, అంటే కనీసం 30% తక్కువలో ఉన్నవి, ఇక్కడి నుంచి ఎక్కువ పడిపోవడానికి అవకాశం బాగా తక్కువ ఉంటుంది. అవి ఏమిటో చూస్తే టాప్ లో 10 చదువుతాను. కొచ్చిన్ షిప్ యార్డ్, థర్మాక్స్ లిమిటెడ్, సుప్రీం ఇండస్ట్రీస్, మెజగాన్ డాక్, గెయిల్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్, టాటా మోటార్స్, హనీవెల్ ఆటోమేషన్, సిజీ పవర్, వరుణ్ బెవరేజెస్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, విప్రో. ఈ కంపెనీల్లో ఏదైనా ఇంకా కింద కూడా లిస్ట్ ఉంది, మొత్తం 21 కంపెనీస్ ఉన్నాయి. ఇలా ఈ కంపెనీస్ లో ఏది కొనుక్కున్నా కూడా మీ క్యాపిటల్ సేఫ్ గా ఉంటుంది, పెరగడానికి అవకాశం అట్టే ఉంటుంది. కేవీ రావు గారు ఏంజల్ వన్ గురించి చెప్పండి అని అంటున్నారు. అయితే రేటు తగ్గింది కాబట్టి మీరు మంచి కంపెనీని కూడా చెప్తున్నారు కదా, ఇప్పుడు కొనుక్కోవచ్చు అంటారా? ఇప్పుడు కూడా కంపెనీ కొనుక్కోవడానికి కారణం రేటు తగ్గిందనే మాట ఉండకూడదు. కాకపోతే రెండో మాట మీరు యాడ్ చేశారు, మీరు మంచి కంపెనీ చెప్తున్నారు కదా అన్నారు. ఇప్పుడే మీకు చూపిస్తాను అది కూడా. ఆ కంపెనీ తగ్గిందా లే, మన కంపెనీ మంచిదా కాదా అని చూడాలి అంటే ఖచ్చితంగా మంచిదే. ఎందుకంటే వర్కింగ్స్ బాగున్నాయి కాబట్టి గ్రోత్ అని చెప్పాం. కానీ మీరు ఇంకొక మాట కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు నుంచి పెరగడానికి ఎంత స్కోప్ ఉందో చూస్తే 30% కన్నా ఎక్కువ ఉంటే కొనాలి, నెంబర్ 1. రెండవది, ఈ మధ్య కాలంలోనే అక్కడ దాకా వెళ్ళిపోయి మనం అనుకున్న పీక్ రేట్కి వెళ్ళిపోయి ఫెయిర్ వాల్యూకి అక్కడి నుంచి పడిపోయింది అనుకోండి, తిరిగి కిందగా పడేటప్పుడు కొనుక్కోవటం అంటే పడుతున్న కత్తిని చేత్తో పట్టుకోవాలని ట్రై చేయటం. సరిగ్గా మీకు పిడి పట్టుకోగలిగితే బాగానే ఉంటుంది, లేకపోతే చేయి కట్ అవడం ఖాయం. కాబట్టి ఇటువంటి సమయంలో ఏంజల్ వన్ ఆల్రెడీ పైకి పెరగటం, మేము మా క్లయింట్స్ అందరికీ మీరు బాగా ఉంటుంది మంచి కంపెనీ చెప్పిన మాట వాస్తవం, మా క్లయింట్స్ అందరికీ అమ్ముకోమని కూడా చెప్పిన మాట వాస్తవం. అందువల్ల నేను గతంలో చెప్పాను కాబట్టి ఇప్పుడు కొనుక్కుంటాను అనుకోవటం అంత మంచి పని కాదు. పైగా ఈ కంపెనీలో ఇప్పుడు గ్యాప్ ఎంత ఉందండి? 18%. 30% కన్నా తక్కువ ఉంటే రిటైల్ ఇన్వెస్టర్స్ అనవసరం. ఇంతకు ముందే నేను చూపించాను 20 కంపెనీలు 50,000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్నాయి, 30% గ్యాప్ ఉన్నాయి, లాభాలు పెంచుకుంటున్నాయి. వై డోంట్ యు లుక్ ఎట్ దెమ్? వరుణ్ బెవరేజెస్ ఈ రేట్లో కొనుక్కోవచ్చు అని ధర్మరాణి గారు అడుగుతున్నారు. అయితే కంపెనీ చూస్తే గ్రోత్లోనే ఉన్నట్లు కనపడుతుంది కదా, దాని ఫెయిర్ వాల్యూ ఎంత అంటారు? ఇప్పుడు ఎంత స్కోప్ ఉండే అవకాశం ఉంది? దిస్ ఈస్ అ వెరీ గుడ్ కంపెనీ. ఇవి బాగా అనాలిసిస్ చేశారు, ఖచ్చితంగా మంచి కంపెనీని ఐడెంటిఫై చేశారు. ప్రస్తుతం ఏంటంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ లో ఉన్నటువంటి ఈ కంపెనీ బెవరేజెస్ అనగానే ఏదో సారా గెరా తయారు చేస్తారనుకోకర్లేదు, హెల్త్ డ్రింక్స్ కూడా బెవరేజెస్ అవుతాయి. ఈ కంపెనీకి ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో ఉంటుంది. ఈ ఎఫ్ఎంసీజీ వాళ్ళు 5% వరకు రేట్లు పెంచుదామని ఆలోచిస్తున్నారు. అందువల్ల అది పెరిగితే లాభాలు ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఉన్నటువంటి డేటానే కనుక చూస్తుంటే ఈ కంపెనీ ఒకప్పుడు 7,000 కోట్లు ఉండేది, 18,000 కోట్లు టర్న్ ఓవర్ అవటం, అంతకుముందు 400 కోట్లు ప్రాఫిట్ ఉంటే అది 2,500 కోట్లు అంటే 6 రెట్లు పెరగటం, ప్రాఫిట్ మార్జిన్ 6% ఉంటే 13% అవటం. అందుకని ఈ కంపెనీ గ్రోత్ లో ఉంది అని చెప్పడం జరిగింది. మీరు ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది కనుక చూస్తే ఎప్పటి నుంచో గ్రోత్ లో ఉంది, అంటే బ్రహ్మాండమైన కంపెనీ మేనేజ్మెంట్ పరంగా. 1,493 మార్కెట్ లో ఉంటే దాని యొక్క మార్కెట్ ప్రైస్ కాకుండా ఫెయిర్ ప్రైస్ 2,156. అంటే ఎంత గ్యాప్ ఉంది ఇంకా మనకి? 44. దిస్ ఇస్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ గుడ్ కంపెనీ విత్ ఎ మార్కెట్ క్యాప్ ఆఫ్ 1,94,000 crores. లార్జ్ కంపెనీ, ప్రాఫిట్లు బాగున్నాయి, గ్యాప్ ఉంది, వెంటనే ఇవాళే ఇప్పుడే ఆర్డర్ పెట్టి కొనుక్కోవాల్సి